నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ కార్తీక్ నాగడి ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో కార్తీక్. హలో సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. మీరు? ఎస్, నేను బాగున్నాను కార్తీక్. అయితే మనం లాస్ట్ వీక్ ఒక సెషన్ చేసాం, Yes, sir. ఫస్ట్ సెషన్. సో మరి ఫస్ట్ సెషన్ నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది? చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్. ఈవెన్ నాకంటే మా ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దట్స్ ఫైన్. ఓకే, వెరీ గుడ్ రెస్పాన్స్. అయితే మన లాస్ట్ వీక్ వీడియోస్ చూసిన తర్వాత చాలా మంది ఆడియన్స్ ఫ్రీక్వెంట్గా ఒక దాని గురించి అడుగుతున్నారు. కార్తీక్ వాళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అసలు ఏ విధంగా చేస్తున్నారు, అండ్ వీళ్ళ పోర్ట్ఫోలియోని ఏ విధంగా డిజైన్ చేసుకున్నారంటే కూడా చాలా మంది అడుగుతున్నారు. మరి దేని గురించి మీరేం చెప్తారు, మీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి? సో బేసిక్గా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. లైక్ ఈ బీయింగ్ ఇన్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా, నేను కంప్లీట్ క్యాపిటల్ని ఆప్షన్ సెల్లింగ్ ఇన్వెస్ట్ చేయను. సో నాకున్న ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 lakhs క్యాపిటల్తో ట్రేడ్ చేస్తుంటే 25 lakhsలో 60% మాత్రం ఆప్షన్ సెల్లింగ్ ఇచ్చేస్తాను. అంటే 15 lakhs మాత్రం ఆప్షన్ సెల్లింగ్ వాడతాను. రిమైనింగ్ 40% కూడా మళ్ళీ డైవర్సిఫై చేసుకుంటా. ఒక 10% వచ్చేసరికి ఇండెక్స్ ఫండ్స్ యాడ్ చేస్తాను. ఇంకో 10% వచ్చేసరికి పొజిషనల్ ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేస్తుంటాను. ఇంకో 10% లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఓన్లీ బ్లూ చిప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇలా కంప్లీట్ క్యాపిటల్ డైవర్సిఫై చేసుకుని ఇంకొక 10% క్యాపిటల్ అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాను, సేఫ్ గా పక్కన పెట్టుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ రిమైనింగ్ ఏ అసెట్ లైనా నాది రిస్క్ లోకి వెళ్తున్నప్పుడు ఈ రిమైనింగ్ అడిషనల్ క్యాపిటల్ తో దాన్ని కాంపెన్సేట్ చేసుకుంటూ ఉంటాను. ఇలా డైవర్సిఫై చేసుకుంటూ ఉంటాను సార్. సో అందట్టు లైక్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు కోలేటరల్ అని ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. సో ఈ 15 lakhs ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా సరే, ఆప్షన్ సెల్లింగ్ చేసే ముందు దాన్ని కోలేటరల్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి తర్వాత అందులో ఒక 90% క్యాపిటల్ ని మళ్ళీ అగైన్ ఆప్షన్ సెల్లింగ్ ఇచ్చేస్తాను. ఇలా కంప్లీట్ గా బేసిక్ గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సార్, ఆప్షన్ ఆర్ నా పోర్ట్ఫోలియో నుంచి నేను ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎంత రిటర్న్స్ తీస్తాను పక్కన పెట్టిస్తే ఫస్ట్ నాకు క్యాపిటల్ సేవ్ చేసుకోవడం నాకు ఇంపార్టెంట్. అందుకని క్యాపిటల్ మల్టిపుల్ సెగ్మెంట్స్ లో డైవర్సిఫై చేసుకుని మాక్సిమం సేఫెస్ట్ రిటర్న్స్ ఎక్కడి నుంచి ఎంత సేఫ్ గా తీయాలో ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఈవెన్ లైక్ ఈ పొజిషనల్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ అందులో కూడా ఓన్లీ స్టాక్ ఆప్షన్స్ లో చేస్తాను. అది స్టాక్స్ లో రైట్ మొమెంటం వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ని మళ్ళీ అగైన్ ఈ బ్లూ చిప్ స్టాక్స్ లో మార్కెట్ ఎప్పుడైనా లైక్ అన్సర్టైన్ ఉన్నప్పుడు లేదా కొంత క్రాష్ వచ్చినప్పుడు కొంత కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం అలా చేస్తూ ఉంటాను. సో అలా కంప్లీట్ పోర్ట్ఫోలియో సింగిల్ బాస్కెట్ లో పెట్టకుండా సో డైవర్సిఫై చేసుకుని సేఫ్ రిటర్న్స్ అయితే తీసుకుంటాం. సో అయితే అంటే ఈ డైవర్సిఫికేషన్ అనేది ఒక సెక్టర్ ఏదైనా డౌన్ ఫాల్ అయితే సో మిగతా సెక్టర్ లో కొంచెం సేఫ్ జోన్ లో ఉండడానికి సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ డైవర్సిఫికేషన్ తప్పనిసరి అంటారు. ఎస్ సార్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైక్ నేను ఫుల్ టైమ్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా, 60% ఆప్షన్ సెల్లింగ్ పెట్టినా ఈవెన్ నేను ఒక 10% ఆప్షన్ బయింగ్ కూడా వాడతాను. ఇంకొక 10% ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో దీని వల్ల ఏమవుతుందంటే ఒక ఎసెట్ క్లాస్ లో క్రాష్ వచ్చి ఒక ఎసెట్ క్లాస్ డిస్టర్బ్ అయినా రిమైనింగ్ ఎసెట్ క్లాస్ కాబట్టి ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్ డిస్టర్బ్ అయినా ఏదైతే నేను కోలాటరల్ పెట్టానో ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చే 10 to 15% రిటర్న్స్ మళ్ళీ అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది నాకు. సో కంప్లీట్ గా సేఫ్ గేమ్ దట్టు నా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటే వెళ్తాను నేను. ఈవెన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఆప్షన్ సెల్లింగ్ పక్కన పెట్టేసి లాంగ్ టర్మ్ వెళ్ళినా సరే ఈవెన్ మీరు డైవర్సిఫై చేసుకుని లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లా డైవర్సిఫై చేసుకుని బ్లూ చిప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. కార్తిక్, మరి రాకేష్ జున్జున్వాలా, దమాని, సో వీళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటారు? అగైన్ వీళ్ళు కూడా కంప్లీట్ లైక్ మీరు అబ్జర్వ్ చేయండి సార్, వాళ్ళు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నా పక్కన పెట్టేస్తే ఈవెన్ 1 lakh తీసేస్తున్నా 1 crore తీసేస్తున్నా దే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ సింగిల్ స్టాక్. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ. సింగిల్ స్టాక్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయరు. యా, సో అగైన్ మనకి మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సేఫ్ బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే సేఫ్ గా చెప్పాలంటే మనకు ఇండెక్స్ మల్టిపుల్ ఇండెక్స్ లో ఉన్నాయి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో. లైక్ రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగిల్ ఒక కంపెనీలో కానీ ఒక ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసే బదులు మీరు డైవర్సిఫై చేసుకుంటే బెటర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బూమ్ అవుతున్న సెక్టర్స్ కొన్ని ఉన్నాయి సార్. లైక్ షుగర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవీ వెహికల్స్, లైక్ ఇలా బ్యాటరీ స్వాపింగ్ చాలా పాలసీస్ వస్తున్నాయి. లైక్ డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల లైక్ బేసిక్ గా నేను ఎప్పుడు ఎలా డైవర్సిఫై చేసుకుంటానంటే యూనియన్ బడ్జెట్ బాగా ఫాలో అవుతాను సార్. యూనియన్ బడ్జెట్ పర్ఫెక్ట్ గా ఫాలో. ఎగ్జాక్ట్లీ. సో ఫిబ్రవరి బడ్జెట్ లో వాళ్ళు టోటల్ క్యాపిటల్ ని ఇన్వెస్ట్మెంట్ ని ఏ సెక్టార్స్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకుని ఆ సెక్టార్ బూమ్ అనిపిస్తే దెన్ ఐ విల్ డైవర్సిఫై. సో లైక్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనం చూసుకున్న యూనియన్ బడ్జెట్ నుంచి షుగర్ స్టాక్, ఎథనాల్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. లైక్ ఈవీ బ్యాటరీ వెహికల్స్ మీద అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఎస్. సో ఇలా దాని తగ్గట్టు డైవర్సిఫై చేసుకుని నా క్యాపిటల్ డైవర్సిఫై చేసుకుంటూ నేను ప్లాన్ చేసుకుంటాను. సో దట్ ఈస్ ద బేసిక్ లాజిక్. అయితే లాస్ట్ 2 years గా మార్కెట్లోకి కొన్ని కోట్ల మంది కొత్తగా వచ్చేసారు కదా. సో అంటే వీళ్ళందరూ కరెక్ట్గా పోర్ట్ఫోలియోని కరెక్ట్గా డిజైన్ చేసుకుంటున్నారు అంటారా? నాట్ ఎగ్జాక్ట్లీ సార్. సో డెఫినెట్లీ లేదు. లైక్ బేసిక్గా లైక్ ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే
షార్ట్ కట్ చూస్తూ ఉంటారు. షార్ట్ కట్స్. సో రాదర్ దాన్ ఇప్పుడు పోర్ట్ఫోలియో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని మాట్లాడుకున్నాం, లైక్ నేను ఎలా డైవర్సిఫై చేసుకున్నాను కంప్లీట్ గా న్యూస్ పారామీటర్స్ బేస్ మీద, కానీ ఫ్యూచర్ ఏదైతే గ్రోత్ స్టాక్స్ ఉన్నో దాన్ని బట్టి రీసెర్చ్ చేసుకుని ప్రాపర్ గా అది రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. సో అలా కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడని, లేదా ఎక్కడో ఒక యూట్యూబ్ thumbnail ఎక్కడో చూసి ఈ స్టాక్ బూమ్ అవుతుందని బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయడం వల్ల లైక్ యూ డోంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్ చేసిన దానికి నా రిస్క్ అప్డేట్ నాకు తెలుసు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి నాకు తెలుసు. అదే ఒక పర్సన్ సజెస్ట్ చేసినప్పుడు మీకు మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు వెదర్ అది ఎగ్జిట్ అవ్వాలా హోల్డ్ చేయాలో మీకు తెలియదు, ఆర్ఎస్ ప్రాఫిట్ లో ఉన్నప్పుడు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలియదు. సో రాదర్ దాన్ లైక్ చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం అదే, లైక్ మనీ సేవ్ చేసుకున్న మనీ స్టాక్ మార్కెట్ లో తీసుకొస్తున్నారు కానీ దాన్ని డైవర్సిఫై ప్రాపర్ గా చేసుకుని ప్రాపర్ గా రిటర్న్స్ అయితే తీసుకోలేకపోతున్నారు. సో ఏదైనా సరే ఒక ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఫాలో అప్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఎవ్రీడే మార్కెట్ లో అసలు స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తూ ఉండాలి. ఏ న్యూస్ వస్తుంది, ఏ న్యూస్ ఎప్పుడు బౌన్స్ అవుతుందో కూడా తెలియదు. అవును. సో మీరు ఇందాక చెప్పినట్టు మన ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాక సో మనకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫర్దర్ గా నెక్స్ట్ 1-2 years లో ఏ సెక్టార్స్ మంచి బూమ్ ఉండబోతున్నాయి, అండ్ గవర్నమెంట్ వైపు నుంచి ఏ సెక్టార్స్ కి ఎంత నిధులు కేటాయించారు, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉండబోతున్నాయి అనే దాన్ని బట్టి కూడా మనకే కొంత అనాలిసిస్ చేసుకోవచ్చు. రైట్. రాదర్ దాన్ని ఎక్కువ రీసెర్చ్ చేసే కంటే కొంచెం కామన్ సెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, కామన్ సెన్స్ కరెక్ట్. అవును, లైక్ బేసిక్ గా మనం రెగ్యులర్ న్యూస్ ఫాలో అవుతున్నా మనకు తెలిసిపోతుంది ఏ సెక్టర్ బూమ్ పోతుంది, గవర్నమెంట్ ఏ సెక్టార్స్ కి ఎంత అమౌంట్ కేటాయించారు, ఈ అమౌంట్ వల్ల నెక్స్ట్ 1-2 years లో కానీ నెక్స్ట్ 5 years లో కానీ ఎంత డెవలప్మెంట్ ఉండబోతోంది ఏంటనేది మనకి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. చిన్న కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది, రెగ్యులర్ న్యూస్ ఫాలో అయితే సరిపోతుంది. అదే పెద్ద ర్యాకెట్ కాదు. కార్తీక్, ఇంతకుముందు మీరు మీ పోర్ట్ఫోలియోకి సంబంధించి బ్లూ చిప్ కంపెనీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో ఏంటి అసలు ఈ బ్లూ చిప్ కంపెనీస్ అంటే ఏంటి, ప్రత్యేకించి బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ బాగా ఉండే అవకాశం ఉందంటారు? సో బేసిక్గా బ్లూ చిప్ స్టాక్స్ అంటే లైక్ మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఐటీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, వాటిలో ఏదైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉందో ఆ కంపెనీస్ ని మనం బ్లూ చిప్ స్టాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బ్యాంక్ చూసుకుందాం అంటే ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఉంటాయి. ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ చాలా లార్జెస్ట్ కంపెనీ. సో ఇలా ఆ పర్టికులర్ సెక్టర్ ఏదైతే బెటర్ గా పర్ఫార్మ్ చేసి లైక్ విత్ లార్జ్ క్యాపిటలైజేషన్ మోర్ దాన్ 20,000 crores లార్జ్ క్యాపిటలైజేషన్ ఉందో వీటన్నిటిని మనం బ్లూ చిప్ స్టాక్స్ అంటాం. సో బేసిక్ గా బ్లూ చిప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ హై మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ మార్కెట్ లో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా ఇది అంత పెద్దగా రియాక్ట్ అవ్వదు. సో మార్కెట్ లో వచ్చే ఈ కరెక్షన్స్ బ్లూ చిప్ కంపెనీస్ పెద్దగా రియాక్ట్ కావంటారు, అంటే కొంచెం సేఫ్ కంపేర్ టు రిమైనింగ్ స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే ఇవంత ఫాలో అవ్వవు. అండ్ మార్కెట్ స్టేబుల్ అయినప్పుడు మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు ఇవి ఫాస్ట్ గా రైజ్ అవుతాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ దాంతో పాటు బేసిక్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు బీయింగ్ అన్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఇన్కమ్ సోర్స్ కూడా చూస్తాం, డివిడెండ్స్. ఆబ్వియస్లీ అందరూ డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎంత డివిడెండ్ ఇవ్వగలరు ఏంటి. సో ఈ బ్లూ చిప్ స్టాక్స్ ఏంటంటే కన్సిస్టెంట్ గా పాస్ట్ 5 years or 10 years నుంచి కూడా కన్సిస్టెంట్ డివిడెండ్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ వాటి క్యాపిటల్ ఈవెన్ బ్యాలెన్స్ షీట్స్ అవ్వచ్చు, వాటి డెబ్ట్స్ అవ్వచ్చు, గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది, ఎకనామిక్ పారామీటర్స్ అని ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో స్టేబుల్ గా ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగెస్ట్ కంపెనీస్ ఆ పర్టికులర్ సెక్టార్ లో స్ట్రాంగెస్ట్ కంపెనీస్ అంటే బ్లూ చిప్ స్టాక్స్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అవ్వచ్చు, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, ఇవన్నీ కూడా బ్లూ చిప్ స్టాక్స్. వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈవెన్ కరెక్షన్ వచ్చినప్పుడు పెద్ద లాస్ రాదు, ఈవెన్ మార్కెట్ ఇంక్రీజ్ అవ్వడం కొంచెం సేఫ్ రిటర్న్స్, బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. ఆడియన్స్ ఏదైతే అడుగుతున్నారో మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.